ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. రోమాపత్రిక 8వ అధ్యాయము 20వ వచనములో దేవుని పిల్లలు పొందబోవు మహిమను అని రాయబడింది. అవును, ఈ మధ్యకాలంలో యేసునందు విశ్వాసం ఉంచిన వారికి ఉన్నటువంటి ఆధిక్యత, ధన్యతను గురించి మనం నేర్చుకుంటున్నాం. దేవుని పిల్లలు అంటే యేసునందు విశ్వాసం ఉంచిన వారు, ప్రభు కొరకు బ్రతికిన వారు, పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవించిన వారు మరణం తర్వాత వారు శిక్షించబడట్లేదు కానీ రక్షించబడుతున్నారు. వారు మహిమను పొందబోతున్నారు. మహిమ అనే మాటకు వెలుగు అని, అధికారం అని అనేక అర్థాలు ఉన్నాయి. కాబట్టి దేవుని పిల్లలుగా భూమి మీద జీవిస్తే వారికి పరలోకంలో గొప్ప భాగ్యం ఉంది. వారు దేవుని మహిమను కలిగి యుగయుగాలు జీవిస్తారని. కాబట్టి దేవుని పిల్లలైన వారు సంతోషంగా బ్రతకండి. కష్టమైన సుఖమైన ప్రభు కొరకు జీవించండి. మీరు పొందబోయే మహిమ కొరకు యేసయ్య తన ఎదుటున్న మహిమ కొరకు ఆయన శిలువను సైతం సహించారు.